జాబ్ గైస్. మనకి ఐటీ రిక్రూటింగ్ సైడ్ ఎవరైతే ఫ్రెషర్స్ అయితే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చానండి. సో మనకి ఆగస్ట్ 25 నుంచి 29 వరకు అయితే కుకట్పల్లి లొకేషన్‌లో అయితే వాక్ ఇన్ డ్రైవ్స్ అయితే జరుగుతున్నాయి. ఆర్గనైజేషన్ కూడా చూసుకున్నా గానీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ అన్నమాట. పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ నుంచి మనకి మంచి ఐటీ రిక్రూటర్, అసోసియేట్ అనలిస్ట్ పొజిషన్‌గా అయితే రిలీజ్ చేశారన్నమాట. సో ఒకసారి డీటెయిల్‌గా మీకు మనం ఎవరెవరు అప్లై చేయొచ్చు, నెక్స్ట్ మనకి ఏం ఎలిజిబిలిటీ కావాలి, నెక్స్ట్ మనం ఏమేమి తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అని చెప్పని నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. అండ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన జాబ్ కోర్స్ వెబ్‌సైట్ నుంచి మీరు అప్లై చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు టెస్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఫ్రీ ఎంసీక్యూ క్వశ్చన్స్ రిలేటెడ్‌గా. అండ్ మీరు మాకు నెక్స్ట్ ఎలాంటి జాబ్ ఓపెనింగ్స్ కావాలో దాని రిలేటెడ్‌గా కూడా మీరు ఇక్కడ మాకు మెయిల్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్. చాలా మంది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ప్రొవైడ్ చేయాలని అయితే కోరుకుంటున్నాము. సో ఇప్పుడు మనకు ఇది లింక్డ్ఇన్‌లో అయితే పోస్ట్ చేస్తానన్నమాట. పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ నుంచి ఐటీ రిక్రూటర్, అసోసియేట్ అనలిస్ట్ రోల్కి అయితే మనకి రీసెంట్గా అయితే పోస్ట్ చేశారు. మనం లింక్డ్ఇన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ అయితే ఫస్ట్ చూసుకుంటే ఆర్గనైజేషన్ గురించి చూసుకుంటే ఇది ఒక బిజినెస్ సోర్స్ ఆర్గనైజేషన్ అన్నమాట. లైక్ స్టాఫింగ్ రిలేటెడ్గా, ఐటీ సొల్యూషన్స్ రిలేటెడ్గా, హెచ్ఆర్ సర్వీసెస్ రిలేటెడ్గా వర్క్ చేసే ఆర్గనైజేషన్. సో అందులో నుంచి మనకి ఏంటంటే ఓవరాల్ 12 ఇయర్స్ ప్లస్ ఈ ఆర్గనైజేషన్లో 500 నుంచి 1000 ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. అండ్ 50+ క్లయింట్స్ తోని చాలా మంచిగా లీడింగ్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో ఇందులో నుంచి మనకైతే ఫ్రెషర్ ఐటీ రిక్రూటింగ్ మనకి రిక్రూటింగ్ రిలేటెడ్గా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, నేర్చుకోవాలనుకుంటున్నారో, స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కెరీర్, వాళ్ళకి ఇది మంచి ప్లేస్ అయితే అవ్వబోతుంది అనమాట. సో మనకి 4 days అయితే జరగబోతుంది. హైదరాబాద్ లొకేషన్, ఈ లొకేషన్లో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నా కానీ మీకు నౌకరీ, లింక్డ్ఇన్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏవైతే జాబ్ పోర్టల్స్ ఉన్నాయో సో వాటికన్నిటికీ మనకి తెలిసి ఉండాలన్నమాట. ఎలా సోర్స్ చేయాలి క్యాండిడేట్ని, ఎలా తీసుకురావాలి అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ అయితే ఉండాలన్నమాట. ఇంటర్వ్యూ అండ్ నెక్స్ట్ మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా అవుతుంది అని చెప్పని తెలుసుకోవడానికి. మీకు తెలియకపోయినా నో వరీస్, మనకి యూట్యూబ్లో చాలా కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. రిక్రూట్మెంట్, ఐటీ రిక్రూటర్ డొమెస్టిక్ దాంట్లో ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పని డీటెయిల్ చూసినా అని మీకు తెలిసిపోతుంది. ఓకే. ఒక 1-2 వీడియోస్ చూడగానే అర్థమైపోతుంది. బేసిక్గా పోర్టల్స్ గురించి తెలుసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి వెళ్ళే ముందు. ఓకే. సో మనకి ఎంట్రీ లెవెల్ అయితే ఫేస్ టు ఫేస్ ఉండబోతుంది. అండ్ ఎవరెవరు అప్లై చేయొచ్చు అని అంటే ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బీఎస్సీ, బీకామ్, బీబీఏ, ఎంబీఏ అండ్ హెచ్ఆర్ స్పెషలైజేషన్లో చేశారో వాళ్ళు, బీటెక్ ఎవరైతే 2022 నుంచి 2024 వరకు పాస్డ్ అవుట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు అనమాట. 2025 ఉన్న వాళ్ళు అప్లై చేయకూడదండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వెళ్ళే ముందు అయితే అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మీ మార్క్ షీట్స్, అండ్ నెక్స్ట్ మనకి కొంచెం మంచిగా డ్రెస్అప్ చేసుకొని అయితే వెళ్ళండి. ఓకే. సో 5 kilometers రేడియస్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో మీరు ఒకవేళ రీలొకేట్ అయితే మాత్రం అక్కడ ఉండి జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు ఒకసారి కంపెనీ ఓరియంటెడ్గా డీటెయిల్గా అండ్ నెక్స్ట్ కంపెనీ గురించి తెలుసుకొని అయితే వెళ్ళండి. ఓకే. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ డెఫినెట్లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు నెక్స్ట్ ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ కావాలో నాకు ఒకసారి కమెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. ఓకే. జాబ్ వచ్చిన వాళ్ళు ఆర్ఎస్ జాబ్కి వెళ్తున్న వాళ్ళు కూడా నాకు ఒకసారి మెన్షన్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ. డెఫినెట్గా ట్రై అయితే చేయండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది. సో రిక్రూటింగ్ సైడ్ ఎలా వెళ్తే బాగుంటుందా, మనకి ఓపెనింగ్ రిలేటెడ్గా, అండ్ నెక్స్ట్ మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ అయితే ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే థ్యాంక్ యూ సో మచ్.